శ్రీ రమణాశ్రమ లేఖలు 12వ లేఖ వచ్చిన దోవనే పొండి 1 డిసెంబర్ 1945. మరొకప్పుడు ఒక ఆంధ్ర యువకుడు వచ్చి, స్వామి, నేను మోక్షాపేక్షతో తపిస్తూ ఆ మోక్షము పొందడానికి మార్గమేదో తెలుసుకోవాలని వేదాంత గ్రంథాలు ఎన్నెన్నో చదివాను. వాటన్నిటిలో అనేక విధాలుగా రాశారు. ఇంకా పెద్దలెందరినో దర్శించి వారిని అడిగితే అంతా తల ఒక త్రోవ చెప్పారు. ఏమీ తోచక మీ వద్దకు వచ్చాను. ఏ త్రోవన పొమ్మంటారో చెప్పండి అన్నారు. భగవాన్ మందహాసం చేస్తూ, సరి మంచిది, వచ్చిన త్రోవనే పొండి అన్నారు. అందరికీ నవ్వు వచ్చింది. పాపం ఆ యువకుడు ఖిన్న వదనంతో భగవాన్ బయటికి వెళ్ళేదాకా ఉండి, వారు వెళ్ళిన తర్వాత అక్కడ వారితో, అయ్యా, నేను ఎంతో ఆశ పెట్టుకుని ధన వ్యయాన్ని లక్ష్య పెట్టక మోక్షాపేక్షతో అంత దూరం నుంచి కష్టపడి వస్తే వచ్చిన త్రోవనే పొమ్మంటారే, ఇదెక్కడి న్యాయం, ఇదేమి పరిహాసమా అని అన్నారు. అప్పుడొక్కరు అందుకొని, అయ్యా, పరిహాసం కాదు, సరైన సమాధానమే చెప్పారు. నేనెవరు అనే విచారణే మోక్షానికి సులభ మార్గము అని శ్రీవారి సిద్ధాంతము. నేను ఏ త్రోవన పోయేది అని మీరు అడిగారు కనుక, ఆ నేను అనేది ఏ త్రోవన వచ్చిందో ఆ త్రోవనే పోతే మోక్షం పొందుతారు అని వారి మాటలకి అర్థం. ఒకవేళ పరిహాసంగా చెప్పిన మహాత్ముల వాణి యథార్థాన్నే స్ఫురింపచేస్తుంది. ఇలా పరిహాసంగా కానీ, చలోక్తిగా కానీ, ఓదార్పుగా కానీ భగవాన్ ఎప్పుడూ బోధిస్తూనే ఉంటారు. శాంతమ్మ గారు పాకశాలలో పని ప్రారంభించిన కొత్తలో ఒకనాడు శ్రీవారిని ఉద్దేశించి, నాకు ధ్యానం చేసుకుంటూ కూర్చోవాలని ఉంది, పని చేసేదెట్లా అన్నారు. భగవాన్ చలోక్తిగా, మనసు ఉన్న చోటనే ఉంచి శరీరం పనిచేయని అన్నారు. నేను ఇక్కడికి వచ్చిన కొత్తల్లో మొదటి రోజుల్లో మధ్య ఇంటి మీద జాసతో బయలుదేరే ముందు అట్టే జనం లేకుండా చూచి శ్రీవారిని సమీపించి, పోవాలంటే మళ్ళీ ఆ గొడవల్లో పడిపోతానేమో అన్న భయం కలుగుతున్నదే. అంటే అంతా వచ్చి మనలోనే పడుతుంటే మనం ఎక్కడికి పోయి పడేది అని ఈ బంధాలు ఇంకా వదలలేదే. అంటే వచ్చేదే కానీ పోయేదే పోని, నీకేమి అని అనేవారు భగవాన్. ఆ నేను అనేది ఏదో సరిగా చూడగలిగితే మనకు ఈ బాధలు ఉంటాయా?